నమస్తే. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్‌లోకి వెళ్లే ముందు హెడ్‌లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బీసీ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన మంత్రి పొన్నం ప్రభాకర్. దళిత స్పీకర్పై బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆందోళన. మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన స్థానిక నాయకులు. యూనివర్సిటీలో ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ వీసీ సర్కులర్ జారీ. ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ నాయకుల నిరసన. ఏపీ వ్యాప్తంగా ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. ఆయన సేవలను కొనియాడిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు. సోమవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. అసెంబ్లీలోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఛాంబర్లో బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బ్రేక్ఫాస్ట్ మీట్ జరిగింది. బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ప్రవేశపెట్టనుండడంతో బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించేలా సమావేశం జరిగింది. తెలంగాణ అసెంబ్లీలో దళిత స్పీకర్పై బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మల్కాజ్గిరి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనపల్లి హనుమంతరావు, ఇతర నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలు దళితులను అవమానించే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద పోకుడు మాటలు మాట్లాడినాడు కదా ఈ కేసీఆర్. మరి ఏమైంది? ఎక్కడ నీళ్ళు వచ్చినాయి? ఇవాళ యావత్ రైతులకు కూడా ఏకదాటిగా రుణమాఫీ చేసినాం. అదే విధంగా రైతులకు కూడా, సన్నకారు రైతులకు కూడా రైతు బంధు పథకం ఇస్తున్నాం. అదే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం. మరి అదే విధంగా యావత్ తెలంగాణ ఉన్న మేము ఇచ్చిన 6 పథకాలు దాదాపు 4 పూర్తయినాయి. ఇంకా 2 పథకాలు మిగిలినాయి. ఆ 2 పథకాలు కూడా పూర్తి చేస్తాం. ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది మాకు. ఆ 4.5 సంవత్సరాలు కూడా మేము అన్ని కంప్లీట్ చేస్తాం. ఇక్కడున్న మరి రాజశేఖర రెడ్డి గారికి టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం. మేము గాజులు దొరకలే, మాటకు మాట, కౌంటర్ కి కౌంటర్ ఉంటుంది మా హనుమంతరావు నాయకత్వంలో అని చెబుతూ ఈ రోజు యావత్ తెలంగాణ కాదు, యావత్ తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ బొమ్మ, దిష్టి బొమ్మ తగలబెట్టేసినాం. జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ తగలబెట్టిరు. అదే విధంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు గారు చేసిన అభివృద్ధి జరుగుతుంది, కానీ నువ్వు కేవలం ఫోటోలు దిగడం జరుగుతుంది. వేరే కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్లు, మరి కాంగ్రెస్ స్థానిక ఉన్న కార్పొరేటర్లు దాని మీద వచ్చిన ఫండ్స్ మీ నాయకులపై ఫోటో దిగుతున్నారు. ఎంత సిగ్గుసేటు! సిగ్గులేని నాయకులారా, మీకు మా మీద చెప్పడానికి మీకు ఎంత అదున్నది? ఇదే ఇంద్రమ్మ చౌరస్తా ముంగట దశాబ్ద కాలం నుంచి కూడా మీ కేసీఆర్ దిష్టి బొమ్మ మేము 100 దిష్టి బొమ్మలు తగలబెట్టాం.
మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ రికార్డు చూసుకొని మా కాంగ్రెస్ పార్టీల ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు నిరసనలు నిషేధిస్తూ వీసీ ఈ నెల 13న విడుదల చేసిన సర్క్యులర్ను వెనక్కు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో సర్క్యులర్ పేపర్ను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ వందే మాతరం ఉద్యమం నుంచి ఉద్యమించిన గడ్డ ఆర్ట్స్ కళాశాలని గుర్తు చేశారు. ఎంతో మంది విద్యార్థులను నాయకులను చేసిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీదని అన్నారు. ఇలాంటి గడ్డపై ఉద్యమాలు ఆనాడు ధర్నా చౌక్ ఎత్తివేసినప్పుడు కాంగ్రెస్ పార్టీనే కదా అప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించిందన్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధించడంపై మండిపడ్డారు. ఒకవేళ సర్కులర్ను వెనకకు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నమస్కారం. ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఈ నెల 13వ తారీఖు రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మరియు ఖండిస్తుంది. 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలని ఉగ్గుపాలతో నెరుపుతున్నటువంటి ఉద్యమాల గడ్డలో విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకోవద్దు, రాస్తారోకోలు చేయొద్దు, నిరసనలు తెలిపొద్దు, ధర్నాలు చేయొద్దని చెప్పేసి ఇచ్చినటువంటి సర్క్యులర్ కి ఏదైతే ఎమర్జెన్సీ పాలన ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో తలపిస్తా ఉంది. దీని యొక్క సర్క్యులర్ యొక్క ఉద్దేశం ఏంటంటే పురుగులన్నం పెడితే పురుగులన్నం తినాలి, గిచ్చితే గిల్లించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలన్న విధంగా ఈరోజు సర్క్యులర్ ఉంది. మొన్నటికి మొన్న దివ్యాంగ విద్యార్థులు తమ యొక్క మెస్సు బిల్లులు మాఫీ చేయాలని చెప్పేసి వీసీ బిల్డింగ్ లో ధర్నా చేస్తే కనీసం దివ్యాంగులను చూడకుండా వారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు దివ్యాంగులని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. యూనివర్సిటీ కళాశాలలో సమస్యల కోసం ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ఆ విద్యార్థి మీద దాడి చేసినటువంటి ప్రిన్సిపల్ మనం చూస్తా ఉన్నాం. ఈ సంఘటనలన్నీ చూస్తా ఉంటే యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఎమర్జెన్సీ ఉంది. ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ ఈరోజు ఓయూ వీసీ కుమార్కి అంటుకున్నట్టుంది. ఈ యొక్క యూనివర్సిటీలో వీసీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండాని అమలు చేస్తూ ఇక్కడ ఎటువంటి నినాదాలు చేయొద్దు, నిరసనలు చేయొద్దు. మీరు నినాదాలు నిరసనలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలు ఇచ్చినటువంటి ఏదైతే హుకుం తోటి ఈరోజు ఈ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ యొక్క యూనివర్సిటీ అనేక ఉద్యమాలకు సారథ్యం వహించినటువంటి యూనివర్సిటీ. ఈ రోజు వందే మాతరం ఉద్యమం నుంచి తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమాలు కాకుండా ఎన్నో ఉద్యమాలు ఈ రోజు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ ప్రతిపక్ష హోదా నిర్వహించి ప్రభుత్వాన్ని అడిగి విద్యార్థులకు పౌరునికి ప్రజలకు న్యాయం చేసే గడ్డ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ. ఈ గడ్డలో మాకు చదువు చెప్తలేరు, చదువు చెప్పండి అయ్యా అంటే కేసు పెడతా అనడం, అరే విద్య అందడం లేదు సరిగ్గా అందించండి అనడం అడుగుతా కూడా తప్పట. ఈ రోజు భోజనం సరిగ్గా లేదు, అరే బ్లేడ్స్ తోటి పురుగులన్నతోటి నాసిరకం అన్నం పెడుతురు, మాకు అది కాదయ్యా, మాకు చదువుకున్నాము మెరిట్ ద్వారా వచ్చాము అని అడిగితే తప్పట. దానికి కూడా కేసు పెడతారట. ఈ రోజు హెచ్ఓడి సార్ మీరు సరిగ్గా రావట్లేదు, మీరు క్లాసులు సరిగ్గా చెప్పట్లేదు అంటే కూడా కేసు పెడతారట. ఈ రోజు ఏ ఒక్క సమస్య పైన రోడ్డు మీదకి వచ్చి అడిగితే కూడా ఈ రోజు కేసు పెడతా అనడం అనేది ఈ రోజు 19 ఆర్టికల్ భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాష్ట్ర రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు అని ఈరోజు విద్యార్థులకు భావిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వము అదే విధంగా ఈరోజు రాజ్యాంగబద్ధంగా నియమితులైన బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళే కాకుండా యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరూ మీరు కూర్చున్న చేరు ఈరోజు రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా వచ్చిందని మర్చిపోవద్దు తస్మాత్ అని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ యొక్క మూర్ఖత్వ ఆలోచనతోటి ఈ మూర్ఖపు ఆలోచన నుంచి నయా నిజంను పోలినట్టు వివరించకుండా ఈరోజు చూసుకున్నట్టయితే విశ్వవిద్యాలయాల్లో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అనేది సమన్వయకర్త, అన్ని విశ్వవిద్యాలయాలకు సమన్వయకర్తగా చేయాల్సినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి నికృష్టమైన పనులు పనికిరాని జీవోలు తీయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ రోజు చూసుకున్నట్టయితే విశ్వవిద్యాలయాలు చూసుకున్నట్టయితే అడుగడుగున సమస్యలతోటి విలయ తాండవం చేస్తుంది. ఏపీ వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, అధికారులు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం అనితర సాధ్యమని కొనియాడారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఉద్యమించిన మహనీయుడి ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు మనమిచ్చే నివాళి అన్నారు. తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాముల త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 124వ జన్మదినోత్సవానికి ఈరోజు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. వారు షెడ్యూల్ కులాలకి ఆలయ ప్రవేశం కావచ్చు, వారి హక్కులను కాపాడటం కోసం, కుల నిర్మూలన కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి. అంతేకాకుండా తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి తన ఆత్మత్యాగాన్ని కూడా నిరాహార దీక్ష చేసినటువంటి మహోన్నత వ్యక్తి. వారి స్ఫూర్తి భావి ప్రజలకి ఆదర్శదాయకం. అదేవిధంగా వారు సత్యాగ్రహం చేసుకున్నారు, స్వాతంత్ర సమయ ఉద్యమంలో పాల్గొన్నారు. వారు జీవితంలో కష్టాలు అదేవిధంగా అన్నింటినీ కూడా తీసుకొని ప్రజల కోసం సేవలు చేయటం, వారి యొక్క త్యాగ ఫలితం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందనే విషయం కూడా తెలియజేసుకుంటూ, వారి త్యాగాన్ని స్ఫూర్తిని భావితరాలు కూడా ఒక విషయ సాధన కోసం, సమస్య పరిష్కారం కోసం చొరవకు ముందుకు తీసుకోవడానికి కూడా ఆదర్శప్రాయం అని చెప్పి తెలియజేసుకుంటూ, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన స్టాచ్యూకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఆయన మన దేశం కోసం, రాష్ట్రం కోసం చేసిన త్యాగాన్ని, సేవల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోలేం. ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీరాములు గారి యొక్క జయంతి సందర్భంగా మరి ప్రకాశం జిల్లాలో వారికి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారత స్వాతంత్ర సమరంలో మరి క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి, అలాగే శాసనోల్లంఘనంలో కానివ్వండి, వారు 3 సార్లు మరి జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. అంతేకాకుండా హరిజనులకి ఆలయ ప్రవేశం కోసము ఎంతగానో కృషి చేసి ఆయన నిరాహార దీక్ష చేసి దాన్ని సాధించడం జరిగింది. అంతేకాకుండా మరి మన యొక్క రాష్ట్రానికి, తెలుగు మాట్లాడే ప్రజలకు అందరికీ కూడా ఒక రాష్ట్రం కావాలని చెప్పి మరి 58 రోజులు నిరాహార దీక్ష చేసి వారి ప్రాణత్యాగానికి కూడా మరి వెనకాడలేని ఒక గొప్ప వ్యక్తి. కాబట్టి మనకి నవంబర్ 1వ తారీఖున 1953 నవంబర్ 1న మనకి భాష ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది అని అంటే అది వారి యొక్క త్యాగనిరతే. కాబట్టి ఈ రోజున రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వాలు కానివ్వండి, వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఒక త్యాగంతో కూడినటువంటి ప్రజా జీవితాన్ని కూడా మనము ప్రజలకు అందించినప్పుడు మాత్రమే అలాంటి వారిని ఆదర్శంగా తీసుకునే సమగ్ర శిక్ష ద్వారా 2012 నుంచి పీఈటీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం వర్తింపచేయాలని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన విశాఖ ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 460 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారని తెలిపారు. వీరిని వెంటనే రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోధన పని కంటే ఇతర పనులు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ ఇన్స్ట్రక్టర్ల యొక్క యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రాంతీయ సదస్సుని ఈరోజు విశాఖపట్నంలో జరపడం జరుగుతుంది. ఈ సమావేశానికి ఉమ్మడి విశాఖపట్నం అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు 3 జిల్లాల నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా ఈ ప్రాంతీయ సదస్సు పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతీయ సదస్సు ఏర్పాటుకు ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే సమగ్ర శిక్షలో పనిచేసేటువంటి స్కూళ్ళలో ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో వారందరికీ కనీస వేతనం కూడా లేకుండా వారి యొక్క శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారికి కనీసం స్కూళ్ళలో వారితో టీచింగ్ వర్క్ చేసుకుంటూ కూడా వాళ్ళకి పార్ట్ టైం అని చెప్పి ఈరోజు ప్రభుత్వం కనీసం సిలబస్ను కూడా అందులో చేర్చారో లేదో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈరోజు వారికి తీరని అన్యాయం జరుగుతున్నటువంటి నేపథ్యం ఈ ప్రాంతీయ సదస్సు ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్ట్రక్టర్స్ అందరినీ కూడా ఐక్యంగా ఏకం చేసి ప్రభుత్వం నుండి ఏదైతే
పార్ట్ టైం అనేటువంటి పదాన్ని తీసేసి ఫుల్ టైంగా పెట్టాలని, సిలబస్లో ఏదైతే ఈరోజు సిలబస్ తయారు చేస్తుందో ప్రభుత్వం స్కూళ్ళలో అన్ని తరగతులకి, ఆ తరగతులకి సిలబస్ చేర్చాలని, అదేవిధంగా వొకేషనల్ టీచర్స్గా నామకరణం మార్చాలని, అలాగే అందరూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 62 సంవత్సరాలకి వయో పరిమితిని పెంచాలని, అదేవిధంగా గ్రాట్యుటీ అంటే ఒక అంగన్వాడీ ఆశా వర్కర్లకు కూడా గ్రాట్యుటీ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేశారని, పొట్టి శ్రీరాములు తెలుగువారి ఆత్మ గౌరవమని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు కృషితో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావడం, కర్నూలు రాజధానిగా పెట్టడం, ఆయన పేరున నెల్లూరు జిల్లాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మహాత్మా గాంధీ ఇచ్చిన ఆలోచన మార్గదర్శకత్వంలో చూపించిన బాటలో నడిచిన వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది స్టాచ్యూలో పుష్పహారం అర్పించడానికి అవకాశం నాకు దొరికింది. చాలా సంతోషంగా భావిస్తున్నారు. ఈ యొక్క జిల్లా పేరు కూడా ఆ మహానుభావుడు పేరు మీదే ఈ యొక్క జిల్లా స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన త్యాగానికి మనందరూ కూడా స్ఫూర్తి కల్పించాలని కోరుతున్నాను. అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ కూడా ఆయన తరఫున ఆయన ఇచ్చిన కృషి అన్ని చూసుకొని ఈ జిల్లాని ముందుకు నడపాలని కూడా కోరుతున్నాను. ఆయన మనకు ఇండియా యాజ్ ఎ కంట్రీ చూసినట్లయితే మొత్తం కంట్రీలోనే ఒక చాలా పెద్ద మార్పు తీసుకురావడానికి ఆయన చేసిన ఆ ఒక్క హంగర్ స్ట్రైక్ వలన జరిగింది. మొత్తం కంట్రీలోనే అన్ని స్టేట్స్ కూడా లాంగ్వేజ్ బేస్ చేసుకొని డివైడ్ చేసుకోవడము, దానివల్ల లాస్ట్ ఒక 75-76 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ స్టేట్స్ మధ్యలో ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా వాళ్ళ కల్చర్ ప్రొటెక్ట్ చేసినట్టు మనకు నడిపించడానికి ఈ యొక్క ఇండియా యాజ్ అ కంట్రీ ఆ విధంగా ముందుకు తీసుకెళ్లడం జరిగినాయి. సో ఆయనకి చాలా. తిరుపతి నగర పరిధిలోని గొల్లవానిగుంట వద్ద నిర్మితమవుతున్న క్రికెట్ స్టేడియం పనులను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్రికెట్ స్టేడియం పనులపై షాప్ చైర్మన్ రవినాయుడు, మున్సిపల్ కమిషనర్ మౌర్యతో కలిసి చర్చించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మనకి తిరుపతి జిల్లాలో తిరుపతి సిటీలో గొల్లవానిగుంటలో ఉన్నటువంటి మనము ఈ క్రికెట్ అరీనాకి రావటం జరిగింది. మాతో పాటు మనకి శాప్ చైర్మన్ గారు రవినాయుడు గారు, అదేవిధంగా మనకి నరసింహ యాదవ్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు తిరుపతి స్మార్ట్ సిటీలో భాగంగా ఈ గొల్లవానిగుంట ఇది వరకు ఒక డంపింగ్ యార్డ్ కింద ఉండేది. దాన్ని స్మార్ట్ సిటీలో అభివృద్ధి చేసి సుమారుగా 4.5 కోట్లు వెచ్చించి దీన్ని ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ క్రికెట్ గ్రౌండ్ డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో ఇంకా కొన్ని పనులు మిగిలిపోవడంతో దాన్ని ఫర్దర్గా దీన్ని ఎట్లా అందుబాటులోకి తీసుకురావాలి, ఎందుకంటే సుమారుగా పనులు టేకప్ చేసి సుమారుగా 3 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు మనకు గ్రౌండ్ అందుబాటులోకి రాలేదు. సో మనకి శాప్ చైర్మన్ గారి సలహాతో దీన్ని త్వరలోనే అందుబాటులోకి ఎట్లా తీసుకురావాలని మమ్మల్ని లాస్ట్ టైం కూడా ఒకసారి ప్లాన్ చేసుకోమన్నారు. దాంట్లో భాగంగానే ప్లాన్ చేసిన తర్వాత ఒక ప్రిలిమినరీ డెసిషన్కి వచ్చింది ఏమంటే ఈ స్మార్ట్ సిటీలో దీన్ని బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా క్లోజ్ చేసి మిగతా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రీడలు కానీ, టూరిజం కానీ, ఇతర విద్యా వైద్యం కావచ్చు, కలెక్టర్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా కొత్త జిల్లాలో కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మొన్న నారావారిపల్లికి వచ్చినప్పుడు కలెక్టర్ గారికి, అదేవిధంగా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారికి స్పష్టమైన ఆదేశాలతో పాటు సూచనలు కూడా చేయడం జరిగింది. తిరుపతిని క్రీడా హబ్గా మార్చాలి, సాంస్కృతిక హబ్గా మార్చాలి, టూరిజం హబ్గా మార్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలనుసారం ఇప్పటికే శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కమిషనర్ గారి సహకారంతో, కలెక్టర్ గారి సహకారంతో దాదాపు 80 లక్షల రూపాయలకు సంబంధించి రెన్యువేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి.
ఈ సమ్మర్ హాలిడే స్టార్ట్ అయ్యే నాటికి అవన్నీ కూడా పిల్లలకు అందుబాటులోకి వచ్చే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. దాంతోపాటు గొల్లవాని గుంట ఇది తిరుపతిలో చాలా కీలకంగా ఉంది. దాంతోపాటు ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఆ రోజున్న ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గారు, ఇప్పుడున్న శాప్ ఎండి గారు గిరీష గారు, ఇది డంప్ యార్డ్ ఉంది. ఇది కానీ క్రీడలకు కానీ ఇక్కడ కానీ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నందిగామ సబ్ డివిజనల్ కార్యాలయంలో ఏసీపీ తిలక్ మాట్లాడుతూ చెంచెర్లపాడు మండలంలో వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇతను గతంలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దొంగను పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. లింగాలపాడు, కోనైపాలెం, జగ్గైపేట అంటే నందిగామ సబ్ డివిజన్లోని టోటల్గా 9 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మార్చి ఫస్ట్ వీక్ అండ్ ఫిబ్రవరి మిడిల్ ఆఫ్ ది ఫిబ్రవరి ఈ పండగలు ఇవన్నీ జాతరలు ఇవన్నీ ఆ టైంలో జరిగాయి. అన్నిటిపై మా సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆయన డైలీ ఈ కేసులపై రివ్యూ చేయడం, దానిపై టీంను కూడా ఫామ్ చేయమని, ఆ టీమ్స్ ప్రకారం మేము ఒక 4 క్రైమ్ పార్టీస్ని మనకి అబైటెడ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వైపు, ఇటు గుంటూరు వైపు ఇవన్నీ మనం పార్టీలు పంపించాము. ఆ పార్టీలతో పాటు ఇక్కడ లోకల్ రూరల్ సిఐ గారు, చంద్రబాబు ఎస్ఐ గారు, మా సిబ్బంది సబ్ డివిజన్ అందరూ సీసీ కెమెరాస్ మొత్తం ఎన్రూట్ నేరస్థలం జరిగిన గాంధీ నేషనల్ హైవే వరకు, అలాగే మన స్టేట్ బార్డర్ వరకు, ఇటు విజయవాడ సిటీ వరకు ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో అన్నిటినీ చెక్ చేస్తే ఇతను ఇమేజెస్, ఈ దొంగల యొక్క ఇమేజెస్ అందులో క్యాప్చర్ చేసాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బీసీ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన మంత్రి పొన్నం ప్రభాకర్. దళిత స్పీకర్పై బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆందోళన. మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన స్థానిక నాయకులు. యూనివర్సిటీలో ధర్నాలు, నిరసనలు నిషేధిస్తూ వీసీ సర్క్యులర్ జారీ. ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ నాయకుల నిరసన. ఏపీ వ్యాప్తంగా ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. ఆయన సేవలను కొనియాడిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.